అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం కలగటానికి, అన్ని విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా కరక చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై సంవత్సరం మొత్తం విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ కరక చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, ఈరోజు శిరస్నానం చేసి గృహంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించి గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. లేదా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ పంచోపచారాలతో గణపతిని పూజించి పగలంతా కూడా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పూట మళ్ళీ స్నానం చేసి గణపతిని పూజించి గణపతి ప్రీతి కోసం పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత గృహానికి 16 మంది ముత్తైదువలను పిలిచి ఆ 16 మంది ముత్తైదువులకు భోజనం పెట్టాలి. భోజనం పెట్టడం వీలు కాని పక్షంలో ఆ 16 మంది ముత్తైదువులకు గృహంలో మహిళామణులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఆ తర్వాత రాత్రికి జాగరణ చేస్తూ గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం, కీర్తనలు శ్రవణం చేయటం, ఇలా రాత్రి మొదటి జాము వరకు జాగరణ చేయాలి. మర్నాడు స్నానం చేసి మళ్ళీ గణపతిని పూజించి ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే దీన్ని కరక చతుర్థి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు ఈ కరక చతుర్థి వ్రతాన్ని ఆచరించాలని, ఈ కరక చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంవత్సరం మొత్తం సర్వ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధి విధానాలతో గణపతిని పూజించండి. అలాగే సంకష్టహర చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి గురుగ్రహ దోష నివారణకు ఈ సంకష్టహర చతుర్థి విశేషంగా సహకరిస్తుంది. జాతకంలో ఉన్న గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి హరిద్రా గణపతిని పూజించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తమలపాకులో పసుపు ముద్దను ఉంచి దాన్ని హరిద్రా గణపతి స్వరూపంగా భావించి పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ గణపతి నామాలు చదువుకొని కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఇలా చేసిన విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. జాతక గురుబలాన్ని, గోచార గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ సంకష్టహర చతుర్థి రోజు చేసే హరిద్రా గణపతి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయ ప్రదాతారం వందే విఘ్న వినాశనం. హరిద్రా గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఇది. ఈ ధ్యాన శ్లోకం చదువుకొని నమస్కారం చేసుకున్నా కూడా గ్రహచార, గోచార, గురుగ్రహ దోషాలను తొలగింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ, గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ ఈరోజు గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని పారాయణ చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆలయానికి వెళ్ళి స్తోత్రపారాయణలు చేయలేని వాళ్ళు గృహంలో అయినా స్తోత్రపారాయణలు చేసుకోవచ్చు. స్తోత్రపారాయణ కూడా చేయటం వీలు కాని వాళ్ళకు ప్రత్యామ్నాయంగా గం క్షిప్రప్రసాదనాయ నమః వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు చాలా శక్తివంతమైన మంత్రాలు. ఈ మంత్రాలు జపించుకోవటం ద్వారా కూడా గణపతి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో తులసిని పూజిస్తే ఎలాంటి విశేషమైన ఫలితాలు కలుగుతాయో, అలాగే కార్తీక మాసంలో మారేడు చెట్టును పూజించడం ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శరణం మమాస్తు తరుణీయుతాస్ఫుర చరణద్వయీ ఫణిఫణామణిప్రభ సకలం ప్రకాశయతు సర్వదేవరాన్ మకుటస్థరత్న మహనీయ దీపిక. ఇక్కడ ఎంత అందమైన భావం చూపిస్తున్నారంటే అది పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని చరణములు అని ఇందులో స్థిరీకరణ చేశారు. తరుణీయుత, తరుణీయుత అంటే అమ్మవారితో కూడినటువంటి పాదములవి, అవి నాకు శరణముగుగాక. ఫణిఫణ మణిప్రభ,
ఫణిఫణుల మణిప్రభలతో ప్రకాశిస్తున్నవి. సకలం ప్రకాశయతు, నాకు అంతటా ప్రకాశింపజేయుగాక. ఏమిటి అర్థం అంటే శివుడి పాదాల కాంతితోనే ఈ ప్రపంచమంతా వెలుగుతున్నది అని నాకు తెలియగాక అని దీని యొక్క అర్థం. అంటే ఈ సర్వ జగత్తుకి కాంతినిచ్చేది, శక్తినిచ్చేది ఆ స్వామి యొక్క చరణములే. అందుకే చరణం పురాణం వితతం అని వర్ణిస్తున్నది. చరణం పవిత్రం వితతం పురాణం వేదమంత్రం ఇది. అందుకే ఆ దివ్యమైనటువంటి చరణములు ఏవైతే ఉన్నాయో అవి సర్వ జగత్తుని కూడా బ్రతికిస్తున్నటువంటి చరణములు. అందుకే సకలం ప్రకాశయతు అనే మాటకు అర్థం ఏంటంటే ఇది వేదాంతపరంగా సర్వం బ్రహ్మమయమనే జ్ఞానాన్ని ఈ పాదములు నాకు కలిగించుగాక. స్వామి పాదాలను ఆశ్రయిస్తే అటువంటి జ్ఞానం వస్తున్నది. సర్వదేవరాన్ మకుటస్థ రత్న మహనీయ దీపిక, ఆ పాదాలకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే సమస్త దేవనాథుల యొక్క కిరీటములు యందున్న రత్నాలని వెలిగిస్తుంది. అది అంటే ఈ పాదాలు దీపాల్లా వెలిగిపోతున్నాయి. ఈ రత్నాలు అక్కడికి వెళ్ళాయి. అప్పుడు ఈ రత్నాల మీద ఈ పాదాల కాంతులు పడి ఆ రత్నాలు ఒక్కసారి జిగేలుమంటున్నాయటండి. సాధారణంగా రత్నాల కాంతులు పాదాల మీద పడ్డామని వర్ణిస్తారు. ఇది కొంచెం అటు నుండి తిప్పాడు. ఇది వాళ్ళ యొక్క రత్నముల్ని ప్రకాశింపజేసేటువంటి పాదములు ఇవి. పైగా మహనీయ దీపిక అని చెప్పడంలో ఇక్కడ అర్థం ఏంటంటే గొప్పదైన దీపిక అన్నారు. కానీ మహనీయ అనే శబ్దానికి మరొక అర్థం ఏంటంటే పూజింపబడిన, పూజింపదగిన, మహపూజాయాం అనే ధాతువు ప్రకారంగా. అందుకే భగవంతుడిని మహనీయుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. గొప్పవాడు ఒకటి, పూజింపదగినవాడు, ఆయనకంటే పూజ్య వస్తువు మరొకటి ఉన్నది. ఈ విధంగా ఇక్కడ స్వామి యొక్క పాదముల్ని స్వరూపాన్ని భావన చేస్తున్నారు. ఈ స్వరూప దర్శన దాహం తర్వాత శ్లోకాల్లో మనకు కనబడుతుంది. స్వామి యొక్క రూపాన్ని చూడాలి అని, ఆ రూపం చూడాలనే తపన, ఆ తపనే ఒక పెద్ద దర్శనం అండి. భగవంతుని చూడాలి 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 అనుకుంటూ ఆయన యొక్క రూపాన్ని భావన చేస్తాం. ఆ భావన చేయడమే దర్శనం. సృష్టిలో ఒక వస్తువు దగ్గర లేకపోతే ఆ దగ్గర లేని వస్తువుని ఎక్కువగా తలంచుకుంటాం మనం. తలంచుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క రూపం భావంలో మెదులుతుంది. కానీ బయట లోకంలో వస్తువు మీరు తలంచుకున్నప్పుడు అది కేవలం భావన మాత్రమే. కానీ భగవంతుని చూడాలి అని మీరు ఆయన భావించుకున్నప్పుడు అది భావన మాత్రమే కాదు, సత్యం కూడా. అది రెండింటికి చిన్న తేడా. ఎందుకంటే సృష్టిలో వస్తువు ప్రకృతికి సంబంధించిన వస్తువు గనక దాని గురించి నువ్వు భావిస్తే అది ఉండనవసరం లేదు. కానీ భగవంతుడు భావిస్తే మాత్రం అది సత్యమే, భగవద్భావన సత్యమే. ఎందువల్లంటే భగవంతుడు ఉన్నవాడు, సృష్టిలో సంబంధించిన వస్తువు కాడు ఆయన. ఆయన ఎప్పుడు స్వతసిద్ధమైన సత్పదార్థం. అందుకే ఆయన భావించడం అనేది, ఆయన తలంచుకోవడం అనేది, ఆయన గురించి ఏడవడం అనేది కూడా ఆనందమే. భగవంతుని గురించి ఏడవడం కూడా ఆనందమే, భగవంతుని తలంచుకోవడం కూడా దర్శనమే. ఇది అందుకే భగవంతుని తలంచుకోవడం అంటే దర్శించడము, లోకంలో విషయాన్ని తలంచుకోవడం అంటే తలంచుకోవడము అంతే. అందుకే భగవంతుడి ధ్యానము దర్శనమే. తలంపే ధ్యానం, ధ్యానమే దర్శనం. కొందరు అంటూ ఉంటారు భగవంతుని ధ్యానించుదామంటే చాలా కష్టంగా ఉందండి అని. అవునా? ఒక పని చేయి, తలంచుకో. రెండుకి చిన్న తేడా ఏముంది? ధ్యానం చేయలేకపోతే తలంచుకోవచ్చండి. ఆయన ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అలా అటు ఇటు నడుస్తూ కూడా తలంచుకోవచ్చు. తలంచుకుంటే అదే ధ్యానం. ఎందుకంటే ధ్యానమైనా మనస్సుతో చేసే పనే, తలంచుకోవడం కూడా మనస్సుతో చేసే పనే కదా. కానీ మనస్సుకి ధ్యానం చేత కాకపోతే ధ్యాస పెట్టుకో, ఆ తలంపే దర్శనం అవుతుంది. అందుకే భగవంతుని గురించిన తలంపు కూడా వ్యర్థము కాదు, అది తెలుసుకోవాల్సింది. భగవంతుని గురించిన తలంపు కానీ, ఆయన గురించి పలికిన పలుకు కానీ, చిట్ట చివరికి ఆయన గురించి అనుకునే ఏ మాట కానీ వ్యర్థము కాదు. అందుకని సత్యస్వరూపుడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, సత్యస్వరూపుడు. ఉన్నవాడిని నువ్వు అనుకుంటున్నావు కానీ లేని దాన్ని అనుకోలేదు కదా. కనుకనే ఆయన భావన సత్యం. ఇప్పుడు ఆ భావనలోకి మనం వెళుతున్నాం. మనందరం కూడా కైలాసంలో ప్రవేశించి ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ విగ్రహం దగ్గర కూర్చున్నాం. పైగా ఆయన మనం చూస్తున్నాం, ఆయన ఎవరిని చూస్తున్నాడో చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఎవరిని చూస్తున్నా ఆయన ఆ ముఖాన్ని చూడడం చాలా హాయ్ అండి. ఆ ముఖం ఎంత అందంగా ఉందో చూపిస్తున్నారు. గౌరీ విలాస రసలాలస సత్కటాక్ష విక్షాదృతాబ్జ విమలామృత రుక్ప్రసారం కందర్పదర్ప మథనం ఘననీలకంఠం వందామహే వయమనాది మనంతమీశం. మేము స్వామివారికి నమస్కారం చేస్తున్నాం. ఎటువంటి స్వామివారు అంటే తన కనులు పద్మాల్లా విచ్చుకున్నాయి. ఆ కనుల్లోంచి చూస్తున్నట్ట. ఎవరిని అంటే గౌరీ విలాస రసలాలస. ఆయన కనులకి ఒక మక్కువ ఉంది. ఏమిటా మక్కువ అంటే గౌరీదేవి యొక్క విలాసాలలో ఉన్న రసాన్ని అనుభవించాలనే మక్కువ. విలాసం అంటే లీలలు, అమ్మవారి లీలలను చూస్తున్నట్టు ఆయన. అకర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం అన్నారు కదండి.
తుమ్మెదలు ఎలాగైతే కుసుమాల్లో ఉన్న మకరందాన్ని గ్రోలాలని తపన పడతాయో, అమ్మవారి యొక్క లీలా విలాస మాధుర్యాలను ఆస్వాదించాలని అయ్యవారి చూపులు అలాగా రసలాలస. లాలస అంటే ఆసక్తి కలిగి ఉండుట. గౌరీ విలాస రసలాలస, అమ్మవారిని చూస్తున్నట్ట ఆ చూపులతో. ఎందుకంటే ఏ స్త్రీకైనా కావలసిన పరమార్థం ఏంటి? వాళ్ళ ఆయన అంత ప్రేమగా చూడటమే పరమార్థం. మరి అమ్మవారి వైపు అయ్యవారు అంత ప్రేమగా చూస్తున్నారు. పైగా ఆ చూపులు అమ్మవారిని చూస్తున్నప్పుడు ఆ చూపుల్లో వెళుతున్న లక్షణం ఏంటంటే అమృత రుక్ ప్రసారం అన్నాడు. ఈ మాట రాయాలంటే సామాన్యమైన విషయమా? రుక్ అనే మాటకి ఇక్కడ కాంతి అని అర్థం. అమృత రుక్ ప్రసారం. ఆయన చూపుల్లో 2 లక్షణాలు ఉన్నాయట. కాంతి లక్షణం ఒకటి, అమృత లక్షణం ఒకటి. అంటే ఇదే చిదేక రస లక్షణం. చైతన్యము ఉన్నది, ఆనందం ఉన్నది. చైతన్య లక్షణం కాంతి, ఆనంద లక్షణం రసము. అందుకే ఇక్కడ అమృత రుక్ 2 చూపించారు. ఆయన కనుల్లోంచి అటువంటి చూపులు ప్రవాహములుగా అమ్మ వైపు వెళుతూ ఉన్నాయి. ఆ చూపులు ఎంత గొప్పవంటే కందర్పదర్ప మథనం ఘననీల కంఠం. ఆ చూపులతో కూడిన స్వామి వదనం మన్మథుడి దర్పాన్ని నశింపజేస్తున్నది. అంటే ఎవడైనా బాగా అందంగా ఉంటే మన్మధుడు పొగరదించాడండి అంటారు. అంటే అతడు అందం ముందు మన్మధుడు దిగుదుడుపు. దానితో అంతవరకు నేనే అందగాన్ని అనుకుంటున్న మన్మధుడు పొగరు దిగిపోయిందనమాట. అది దర్ప మథనం అంటే. అలాగ మన్మథుడు ముఖ సౌందర్యం కాస్త ఈ శివుడి ముఖం దగ్గర దిగదుడిపు అయిపోయింది. అంత అందంగా ఉంది శివుడి యొక్క ముఖం. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో ఆ ముఖంలో ఆ చూపుల్లో ఉన్న లక్షణం ఏంటంటే మరొకటి మన్మధుడి దర్పాన్ని అణచిన చూపులవి. ఎందుకంటే మన్మధుడిని తగలబెట్టిన చూపులు. అది రెండవ అర్థం. సరిగ్గా కందర్పదర్ప మథనం అనేది ఈయన దగ్గర సరిపోతుందండి. ముఖ సౌందర్యంతోనే మన్మధుడి పొగరు దించాడు ఒకటి, ఆ మన్మధుడిని తన చూపులతోనే తగలబెట్టాడు. ఆ చూపులున్న ముఖం అది. అందుకే కందర్పదర్ప మథనం అనేది అంత అందంగా చూపించాడు. ఘన నీలకంఠం, ఆ వదన అనగానే ఆ కింద ఉన్న నీలకంఠాన్ని మర్చిపోరాదు. అదే అభయస్థానం. ఘన నీలకంఠం వందామహే వయం. ఆయనకు నమస్కారం చేస్తున్నాను. నా నమస్కారం ఇప్పుడు మొదలైంది కానీ ఆయన ఇప్పటివాడు కాదు. అనాదిం అనంతం. ఇది ఇంత శివస్వరూపము అనాది, దానికి ఆది అంటూ లేదు. అది అనంతమైన శివస్వరూపము. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. శివకేశవులకు ప్రీతికరమే కాదు, సకల ముక్కోటి దేవతల యొక్క ప్రభావాన్ని కూడాను కార్తీక మాసం అందరికీ ప్రసాదిస్తుంది. అందుకే ఈ మాసంలో వచ్చేటువంటి ఈ రోజున సంకటహర చతుర్థి కూడాను విశేషకరమైన ప్రభావం. ఈ రోజున విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా పూజ చేయడంతో పాటుగా ఆయనకు ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో గణేష హోమాన్ని నిర్వహించి చంద్రునికో నూలుపోగుల చంద్రభగవాన్ని కూడాను అర్చన చేసి పాలు నైవేద్యంగా సమర్పించి ఈ సంకటహర చతుర్థి చక్కగా కనుక జరుపుకున్నట్లయితే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతి మనకు శతవిధాలా కూడాను సహకరించి తీరుతాడు. విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడాను నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్న చందంగా మనకు ఆయన రక్షణ కవచంలా ఉంటాడు అని చెప్పేసి శాస్త్రం. మీరు ఈ కార్తీక మాసం అంతా కూడాను ఏ దేవాలయాన్ని సందర్శించినా అక్కడ తప్పనిసరిగా దీపారాధన అనేది మాత్రం నిర్వహించండి. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు మట్టి ప్రమిదలైనా సరే, ఇత్తడి ప్రమిదలైనా సరే దీపాలు వెలిగిస్తే శాంతి సౌభాగ్యాలు వస్తాయని చెప్పి శాస్త్రం. అలాగే పింగాణి, ఆ పింగాణి ప్రమిదల్లో కూడాను వెలిగించినట్లయితే తలచిన కార్యాలు నెరవేరుతాయని చెప్పి శాస్త్రం. ఇంటిలో దీపారాధనకు వెండి కుందులు వాడటమే చాలా శుభప్రదం. శుభకార్యాల్లో దీపాల్ని వెలిగింపజేసేటువంటి సాంప్రదాయం ఉంది. 2 దీప స్తంభాలు పెద్ద పెద్దవి కూడాను వాడుతూ ఉంటారు. అలా కార్తీక దీపోత్సవం అని చెప్పేసి
దీపోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ దీపోత్సవ సందర్భంగా పెద్ద పెద్ద కుందుల్లో నూనెను సమర్పించి ఒత్తులు వెలిగించి ఆ యొక్క అభిషేక ప్రియుడైన పరమేశ్వరునికి అభిషేకార్చనలు చేసేటువంటి విధి విధానం మనం కార్తీక దీపోత్సవ సందర్భంగా చూస్తూనే ఉన్నాం. అందరూ ఒక చోట కూడి కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడం కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావమే. దీపారాధన చేసేటువంటి విధి విధానాల్లో మన మనస్సు ఎల్లవేళలా కూడాను పరమేశ్వరుని వైపు పయనింపజేయటానికి బాగా సాక్షాత్కరిస్తాయి. మనకి ఎంతో పుణ్యఫలప్రదం, అదృష్టదాయకం కూడా. సర్వే జన సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. నేటి కాలమాన విశేషాల్ని తెలుసుకుందాం. స్వస్తి శ్రీచాంద్రమాన శోభకృనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం గురువారం సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 5:36 తిథి తృతీయ అంటే తదియ పగలు 2:29 వరకు, నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 3:04 వరకు, వర్జ్యం రాత్రి 3:54 నుండి 5:36 వరకు, దుర్ముహూర్తం పగలు 10:14 నుంచి 10:58 వరకు, అలాగే మధ్యాహ్నం మళ్ళీ 2:39 నుండి 3:23 వరకు కూడా. ఈరోజు అమృత ఘడియలు లేవు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభ సమయం మధ్యాహ్నం 1:10. ఇక నేటి విశేషం, శంకరునికి ప్రీతికరమైనటువంటి ఎన్నెన్నో ద్రవ్యాలున్నాయి అని అనుకున్నాం. ఈరోజు కేవలం గంధజలంతో మాత్రమే శంకరుణ్ణి అభిషేకించినట్లయితే శంకరుడు అమోఘమైనటువంటి ధనవంతుడు కాబట్టి మనకు అలా కనిపిస్తాడు. కానీ నిజమైనటువంటి నవనిధులకి ఆయన అధిపతి అయి విపరీతమైనటువంటి ధన సంపన్నుడైనటువంటి ఆయన వైరాగ్య భావంతో ఉంటాడు. కాబట్టి గంధ జలంతో అభిషేకించినట్లయితే తప్పక మనకి ద్రవ్యలాభాన్ని కలిగిస్తాడు. ఎక్కడెక్కడో ఎవరెవరో మన దగ్గర నుండి రుణంగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి ధనం తిరిగి మనకి వచ్చేలా చేయగలుగుతాడు. అంచేత నష్టద్రవ్యం, పోగొట్టుకున్నటువంటి సొమ్ము లేదా తిరిగి రానటువంటి సొమ్ము తిరిగి మనకి చేరాలి అంటే అవతలి వాళ్ళు తమంత తామే స్వయంగా అనుకూలంగా ఉండాలంటే ఈ రోజున అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి శివశక్తి ఐక్య రూపమైనటువంటి ఆ శివలింగానికి గంధజలంతో పూర్తిగా అభిషేకం చేయడం తగినటువంటి పని. ఇలా చేసి అమోఘమైనటువంటి ఫలితాలని పొందుదాం. శివధ్యానాన్ని మాత్రం మర్చిపోకుండా అలా మననం చేసుకుంటూ ఉందాం. నేటి ఆణిముచ్చారు.
గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. శివాయ నమః. ఓం భవాయ నమః. రుద్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటాం. శబ్దము పెద్ద శక్తి, అందుకే విస్ఫోటనము చంపేస్తుంది. లలితమైన శబ్దము ఆహ్లాదమిస్తుంది. శబ్దము వలన జ్ఞానమును పొందుతాడు. తనకి తెలియనిది వేరొకరి వలన విని జ్ఞానమును పొందుతాడు. అటువంటి శబ్దము బ్రహ్మాండంగా పైన వినపడుతుంటే అంతరిక్షంలోంచి, ఆ నల్లని మబ్బులోంచి ఆ జలధార వాటి శక్తిని పొంది ఆ మెరుపుల యొక్క వెలుతురు శక్తిని, ఆ పిడుగుల యొక్క ధ్వని శక్తిని పుచ్చుకుని రెండు శక్తులతో కలిసి కింద పడుతుంది. కింద పడి తాను ఇది స్యందనశీలాహ ప్రవాహ లక్షణము దాని ఎందుంది. అది ఎక్కడదని అడిగారు. అది ఈశ్వర శాసనం. పరమేశ్వరుడు శాసించాడు. ఈ పంచభూతములను సృష్టించినప్పుడు శివమహాపురాణంలో శుక్రాచార్యుల వారు పరమశివుడి కడుపులో పడుకుని స్తోత్రం చేస్తారు. ఈశ్వరుడు శాసనం చేశాడు. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క శాసనం చేశాడు. ప్రాణికోటి బ్రతకాలి కనుక మీకు నేను శాసనం చేస్తున్నాను. వాయువు అంతటా తానే వెళ్ళాలి. అగ్ని ఊర్ధ్వముఖంగా పైకి లేవాలి. నీరు అధోముఖంగా వెళ్ళిపోవాలి. ఇది ఈశ్వర శాసనం. అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. పల్లం ఎటుందో అటువైపు నీరు కదిలి వెళ్ళిపోతుంది, ప్రవహించి వెడుతుంది. నీరు ప్రవహించలేదనుకోండి, పంటలు పండవు, ధర్మం నిలబడదు, నగరములు రావు, మంచినీళ్లు దొరకవు. గాలి కొన్ని చోట్లే ప్రవహించిందనుకోండి, మనం అందరం అక్కడికి వెళ్ళాలి. గాలి మన కోసం తానే వస్తుంది. బతకడానికి గాలి ప్రధాన అవసరం కాబట్టి గాలి తానే వెళ్ళాలన్నాడు. అగ్ని కిందకి వెళ్ళిందనుకోండి, నీటిలాగా ఎవ్వరూ బతకలేరు. పొయ్యి వెలిగించగానే మంటల కిందకి వెళ్ళాయనుకోండి, వంట ఎలా అవుతుంది? మంట పైకి రావాలి, ఊర్ధ్వముఖ చలనం చేయాలి. అందుకే అగరత్తు వెలిగించి ఇలా పట్టుకోండి, పైకి లేస్తుంది అగ్ని. అది ఈశ్వర శాసనం. లింగపురాణంలో అంటారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ఓ అగ్ని, వంట చేసి పెట్టవా వాళ్ళకి అన్నాడు. అందుకని ఊర్ధ్వముఖంగా పైకి లేచి వంట చేసి పెడుతున్నాడు. వాళ్ళు యజ్ఞం చేస్తారు, దేవతలకు అన్నం పట్టుకెళ్ళి అన్నాడు. అందుకని హవ్యం పట్టుకెడుతున్నాడు. వాళ్ళు పితృదేవతలకి కవ్యం ఇస్తారు, పట్టుకెళ్ళి అన్నాడు. అగ్నిహోత్రుడు కవ్యం పట్టుకెడుతున్నాడు. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తుంది. ప్రవహించి వెళ్ళడం నది లక్షణం కాదు, నదికి ఈశ్వర శాసనం. అది ప్రవహించి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది చప్పుడు చేస్తుంది. పాము వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అహిరేవ హే పాదాం విజానాతి నసంశయ అంటుంది సీతమ్మ రామాయణంలో. పాము కాళ్ళకి పాముకు తెలుస్తుంది కానీ నాకు తెలుసా అంటుంది. నది నిశ్శబ్దంగా ప్రవహించదు, చప్పుడు చేస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో నది ఒడ్డున నిలబడితే ఆ నదీ ప్రవాహంలో ఉండేటటువంటి విచిత్రం తెలుస్తుంది. అది విచిత్రములైనటువంటి శబ్దాలు చేస్తూ, సుడిగుండాల్లో తిరుగుతూ, రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతూ ఉంటుంది. ఆ వెడుతున్నప్పుడు అది చేసేటటువంటి ధ్వనులు విచిత్రంగా ఉంటాయి. ఆ ధ్వనులతో కూడి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి నది చంద్రుడి యొక్క శక్తిని పుచ్చుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంది. చంద్రకిరణములు పడతాయి. రాకా శిశికర అంటూ ఉంటారు శంకరాచార్యులు వారు. అంత గొప్ప చంద్రబింబం మీకు ఇంకా ఏ నెలలోనూ కనపడదు. అమ్మవారే మళ్ళీ లోకాన్ని ఉద్ధరిస్తుంటుంది. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ ఆవిడే విరుగుడు చెప్తుంది. అందుకే ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఆదుకుంటుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం అందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ నది ప్రవహించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చంద్రబింబం మించి పడేటటువంటి కిరణములలో అమృత ప్రసారం ఉంటుంది, అమృత శక్తి ఉంటుంది. అందుకే ఓషధులన్నీ చంద్రుడి వలననే ప్రకాశిస్తాయి అని విష్ణు పురాణంలో వినాయక చవితి వ్రత కథలో ఆ చంద్రుడు ప్రకాశించకపోతే ఓషధులు ప్రకాశించలేదు అంటారు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, చెబుతున్నాను విను. ఈ యుద్ధంలో అన్యాయం అనేది అసలు నీ వల్లనే ఎక్కువగా జరిగింది. అసలు నీ నుంచినే అన్యాయం. ఆ దోషాన్ని నువ్వు దుర్యోధనుడి మీదకు నెట్టుతున్నావు. దుర్యోధను మీదకి నెట్టుతున్నావు. అసలు నీ బుద్ధి ఎలాంటిదంటే, పల్లానికి వెళ్ళిపోయిన తర్వాత నీటి కోసం ఆనకట్ట కట్టడం వంటిది. అంతా కింది పోయిన తర్వాత, నీళ్ళంతా జారుకొని పోయిన తర్వాత ఆనకట్ట కడదామన్నట్టుగా నీ పని. గతజల సేతు బంధనం అటువంటిది, అంటే ప్రయోజనం లేనిది. ఇప్పుడేంటి బుద్ధి చెప్తాను, ఎవరికి చెప్తావు? ఇల్లు తగలబడుతుంటే అప్పుడప్పుడే బావి కోసం తవ్వటం లాంటిది. ఇది దారుణ యుద్ధంలో పూర్వాహ్నం, అంటే పూర్వాహ్నం రోజుల్లో పూర్వభాగమని. అంతా గడిచిపోయింది. నీ వారికి శత్రువులకు మధ్యలో మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఆ రాత్రి కూడా కొంచెం జరుగుతూ ఉన్నది. పాండవ పక్షంలోనే శంకుడు, శ్వేతుడు మరణించటాన్ని, శల్యుడు కృతవర్మతో కలిసి రథంపై ఉండటాన్ని చూసి కోపించాడు. హవిస్సుతో అగ్ని మండినట్లుగా క్రోధంతో మండిపోయాడు. శంకుడు ఇంద్రధనస్సు వంటి గొప్ప విల్లును తీసుకున్నాడు. నారిని చెవి వరకు లాగి శల్యుణ్ణి చంపాలని ఆయన మీదకు దాడి చేశాడు. అప్పుడు శంకుడి చుట్టూ ఎన్నో రథాలు ఉండి రక్షణ చేస్తూ ఉన్నాయి. శంకుడు బాణవర్షాన్ని కురిపిస్తూ శల్యుడిపై దాడి చేశాడు. మదపటేనుగులాగా విక్రమించాడు. శంకుడు అలా మీదకు రావటాన్ని చూసి శల్యుణ్ణి రక్షించాలని 7 రథికులు వచ్చారు. కోసలాధిపతి అయినటువంటి బృహద్బలుడు, మగధరాజు అయినటువంటి జయసేనుడు, శల్యుని కుమారుడు ప్రతాపవంతుడైనటువంటి రుక్మరథుడు, ఆవంతి దేశరాజులైనటువంటి విందుడు, అనువిందుడు, కాంబోజరాజు సుదీక్ష్ణుడు, బృహత్ క్షత్రకుమారుడు, సింధు దేశ ప్రభువైనటువంటి సైంధవుడు, వీరంతా శల్యుడికి రక్షణగా చుట్టూ నిలబడ్డారు. ఆ వీరుల ధనస్సులు రకరకాల రూపాలతో, రంగురంగులతోనూ ఉన్నాయి. విచిత్రంగా ఉన్నాయి. అవి మేఘాలలోని మెరుపుల్లాగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ మహారథులు గ్రీష్మకాలంలో గాలికి చెలరేగిన మేఘాలు కొండపైన కుంభవృష్టిని కురిపించినట్లుగా శంకుడిపై బాణవృష్టిని కురిపించారు. అప్పుడు శంకుడు పదునైన బల్లాలతో వాళ్ళ ధనస్సులను కూడా ఖండించాడు. పెద్దగా గర్జించాడు. ఆ గర్జనను విని భీష్ముడు మేఘంలాగా గర్జిస్తూ పొడవైన ధనస్సును చేతిలో పట్టుకొని శంకుడి మీదకి వచ్చాడు. భీష్ముడిని ఎవరి చేత కూడా కాదు, అంత అద్భుతంగా చేస్తున్నాడు యుద్ధం. భీష్ముడు దాడి చేయటాన్ని చూసి పాండవసేన భయపడిపోయింది. దెబ్బతిన్న నావలాగా ఎంతో బెదిరిపోయింది. ఆ సమయంలో అర్జునుడు ఆ శంకుణ్ణి ఇప్పుడు భీష్ముడి నుండి కాపాడాలి అని భావించి వేగంగా ముందుకొచ్చాడు. ఇంతలో యుద్ధభూమిలో యోధులు ఆహాకారులు పెద్దగా చెలరేగాయి. తేజస్సుతో కలిసిందని అందరూ ఆశ్చర్యపోయారు. అర్జునుడు ఎప్పుడు నిలుచున్నాడో భీష్ముడి మీదకి, అప్పుడు అందరి ఆహాకారం. కాసేపు యుద్ధం నిలిపి చూస్తున్నారు ఏం జరుగుతుందని. అప్పుడు శల్యుడు గదను చేతిలో పట్టుకొని రథం నుండి కిందికి దూకి శంకుడి యొక్క 4 గుర్రాలను చంపేశాడు. వెంటనే శంకుడు కత్తి తీసుకొని రథం నుండి కిందికి దూకాడు. అర్జునుడి రథాన్ని చేరి శాంతిని పొందాడు. అప్పుడు భీష్ముడు పాండవ సేనపై వేగంగా బాణాలను ప్రయోగించాడు. అవి భూమ్యాకాశాలను మొత్తం కప్పేశాయి. భీష్ముడు విజృంభించి పాంచాలరు, మత్స్యదేశ వీరులు, కేకయ దేశ సేనలు, ప్రభద్రక వీరులు తన బాణాలతో పడగొట్టాడు. ఒక్క అర్జునుడిని విడిచిపెట్టి సేనను చుట్టూ నిలుపుకున్న ద్రుపదుడి మీద దాడి చేశాడు. ఆ ద్రుపదుడు భీష్ముడికి ప్రియబంధువు. ఆయనపై భీష్ముడు బాణవృష్టిని కురిపించాడు. శిశిరం గడిచిపోగానే అగ్నికి కాలిపోయినటువంటి వనాలలాగా ద్రుపదుడి సేనలన్నీ భీష్ముడి బాణాలకు ప్రాణాలు కోల్పోయాయి. పొగలేని నిప్పులాగా భీష్ముడు యుద్ధభూమిని పూర్తిగా ఆక్రమించాడు. మధ్యాహ్న సమయంలో వెలిగిపోతున్న మార్తాండుడిలాగా తేజస్సుతో జ్వలించాడు. అప్పుడు భీష్ముడిని పాండవ సేనలోని యోధులు చూడలేకపోయారు. భయంతో వణికిపోయారు. చలికి వణికిపోతున్న గోవుల్లాగా వారు రణభూమిలో రక్షకుణ్ణి పొందలేకపోయారు. గాంగేయుడి బాణాలతో పీడించబడ్డ పాండవ సైన్యం సింహం
చీల్చేని తెల్లటి గోవులాగా కనిపించింది. భీష్ముడి బాణపు దెబ్బలు తిని పాండవ సేనలోని సైనికులు చితికిపోయారు. పారిపోతూ ఉంటే పాండవ సేనలో నిరుత్సాహం క్రమ్ముకుంది. ఆహాకార ధ్వని చెలరేగింది. భీష్ముడు ఆపకుండా బాణాలను ప్రయోగిస్తూనే ఉన్నాడు. బాణాలతో అన్ని దిక్కులను ఒంటరిగా ఒకటిగా చేశాడు. అందరూ పరిగెత్తుతున్నారు. యుద్ధభూమి దిక్కులే కనిపించకుండా చేశాడు. పాండవ రథాలను బాధించాడు. ఆ బాణాలతో పాండవ సేన అంతా మథించబడింది. వ్యూహాలన్నీ భగ్నమైపోయాయి. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. భీష్ముడు చండ ప్రచండంగా విక్రమిస్తున్నాడు. అది చూసి పాండవులు మహాయుద్ధం నుండి తమ సేనను ఉపసంహరించుకున్నారు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మొదటి రోజు యుద్ధంలో పాండవ సేన వెనక్కి వెళ్ళిపోయింది. భీష్ముడి యుద్ధం చేయాలనే ఉత్సాహం విజృంభించింది. ఇంకా పెరిగిపోతూనే ఉంది. అది చూసి దుర్యోధనుడు ఎంతో ఆనందించాడు. ధర్మరాజు వేగంగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి సోదరులతోనూ రాజులందరితోనూ కలిసి భీష్ముడి పరాక్రమం గురించి, తమ పరాక్రమం గురించి ఆలోచిస్తూ ఇలా అన్నాడు. ఓ కృష్ణ, భీష్ముడి పరాక్రమాన్ని చూడు. గ్రీష్మకాలంలో చెత్త చెదరాలను కాల్చివేసే నిప్పులాగా భీష్ముడు నా సేనను బాణాలతో కాల్చివేశాడు. అగ్ని బాగా జ్వలిస్తూ హవిస్సులను గ్రహించినట్లుగా భీష్ముడు నా సేనను బాణమనే జిహ్వతో నాకివేస్తున్నాడు. అటువంటి ఆ మహాత్ముడిని చూడలేకపోతున్నాం. ఆయనను ఎలా అడ్డుకోవాలి? ఆ పురుషోత్తముడు వింటిని చేతిలో పట్టుకోవటాన్ని చూసి నా సేన వణికిపోయింది. ఆయన బాణాల దెబ్బలు తిని నా సేన పారిపోతుంది. కోపించని యముడినైనా జయించవచ్చు. వజ్రాన్ని పట్టుకున్న ఇంద్రుణ్ణి కూడా జయించవచ్చు. పాశాన్ని పట్టుకున్న వరుణ్ణి కూడా జయించవచ్చు. గదను పట్టుకున్న కుబేరుణ్ణి కూడా యుద్ధంలో గెలవచ్చు. కానీ భీష్ముణ్ణి మాత్రం గెలవలేము. ఓ కేశవ, బలహీనమైన బుద్ధి వల్ల భీష్ముడిని ఎదిరించాను. భీష్ముడు అనేటువంటి అగాధ జలంలో పడవ లేకుండా నేను మునిగిపోతున్నాను. ఓ కృష్ణ, నేనిక్కడ ఉండను, అడవికి వెళతాను. నాకెందుకో భయంగా ఉంది. అక్కడ బ్రతకటమే నాకు మేలు చేస్తుంది. ఈ రాజులను నేను భీష్మ రూపమైన మృత్యువుకు అప్పగించలేను. వీళ్ళందరినీ నేను ఎట్లా అప్పగిస్తా? భీష్ముడు అనేది ఒక మృత్యువు, యముడు. అటు కాల్చేస్తాడు అందరినీ కూడా. ఓ కృష్ణ, మహాస్త్రవేత్త అయినటువంటి భీష్ముడు నా సేనను నాశనం చేసి చంపేస్తాడు. మండే నిప్పు మీదకు మిడతలు దూకినట్లుగా నా సైనికం జనం దూకుతోంది. నశించిపోవటానికే భీష్ముడిని సమీపిస్తుంది. ఓ కృష్ణ, రాజ్యం కోసం విక్రమించి నేను నశించిపోతున్నాను. నా వీర సోదరులు కూడా భీష్ముడి బాణాలు దెబ్బలు తిని ఎంతో బాధపడుతున్నారు. సోదరుడు అనే ప్రేమతోనే నా కోసం వారు రాజ్యభ్రష్టులయ్యారు. అంతా నా నుంచనే సుఖాన్ని కోల్పోయారు. వారు ఇలా బ్రతికి ఉండటమే నేను అదృష్టంగా భావిస్తున్నాను. భీష్ముడి వల్ల ఇప్పుడు బ్రతకటమే ఎంతో కష్టమైపోతుంది, దుర్లభమైపోతుంది. ఇక నా శేష జీవితాన్ని దుష్కరమైన తపస్సు చేస్తూ గడిపేస్తాను. నాకదే మంచిది. అంతేకాని ఈ మిత్రులందరినీ నేను యుద్ధంలో చంపించలేను. భీష్ముడి చేతిలో చంపించలేను నేను. భీష్ముడు బలవంతుడు. ఆయన దివ్యాస్త్ర బలంతోనూ దెబ్బతీయటంలోనూ నేర్పుగలవాడు. నా రథికులందరినీ వేలకు వేలుగా నిరంతరంగా చంపేస్తున్నాడు. మాధవ, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తే నాకు మేలు కలుగుతుంది? వెంటనే చెప్పు. ఈ యుద్ధంలో అర్జునుడు తటస్థంగా ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది. అతడే ప్రయత్నము చేయటం లేదు. ఎందుకు అట్లున్నాడు, ఉండిపోతున్నాడు? ఒక భీమసేనుడు మాత్రమే తన భుజబలంతో క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నాడు. పాపం, తన శక్తినంతా వినియోగించి యుద్ధం చేస్తున్నాడు. శత్రువులను వధిస్తున్నాడు.
తన గదతో వీరులను చంపుతూ రథాలపైన, గుర్రాలపైన, సైనికులపైన, ఏనుగులపైన కూడా తన శౌర్యాన్ని చూపుతున్నాడు. దారుణమైన యుద్ధాన్ని చేస్తున్నాడు. ఓ వీరా, ఈ విధంగా రుజుమార్గంలో ప్రవర్తిస్తూ మెత్తగా యుద్ధం చేస్తే శత్రుసేనుని చంపటానికి 100 సంవత్సరాలు కూడా చాలదు. నీ మిత్రుడైన ఈ అర్జునుడు ఒక్కడే అస్త్రవేత్త అయి ఉన్నాడు. కానీ అతడు ఎందుకో కూడా భీష్మ ద్రోణులను చూసి ఉపేక్షిస్తూ ఉన్నాడు. భీష్మ ద్రోణులు దివ్యాస్త్రాలను పదే పదే ప్రయోగిస్తున్నారు. మన రాజులందరినీ సంహరిస్తూ ఉన్నారు. ఓ కృష్ణ, భీష్ముడు కోపించి ఇతర రాజులతో కలిసి మనలను కూడా నాశనం చేస్తాడు. అది ఆయన శౌర్యాన్నే చెబుతుంది. ఓ యోగేశ్వర, దావాగ్నిని మేఘం శాంతించినట్లుగా భీష్ముడిని యుద్ధంలో శాంతింపచేయగల మహారథుడు మనలో ఎవరున్నారు? అతడిని చూడు. తవ ప్రసాదాత్ గోవింద, తవ ప్రసాదాత్ గోవింద, పాండవ నిహత ద్విషః స్వరాజ్య మను సంప్రాప్తాః, స్వరాజ్య మను సంప్రాప్తాః మోదిష్యంతే సబాంధవాః, మోదిష్యంతే సబాంధవాః. ఓ గోవింద, నీ అనుగ్రహం వల్లనే పాండవులు శత్రువులను సంహరిస్తారు, రాజ్యాన్ని పొందుతారు, బంధువులతో కలిసి సుఖంగా ఉంటారని అంటూ ధర్మరాజు శోకంలో మునిగిపోయాడు. మనోధైర్యాన్ని కోల్పోయాడు. అది కృష్ణుడు గమనించి పాండవులను అందరినీ ఆనందింపజేస్తూ ఇలా అన్నాడు. ఓ మహారాజా, బాధపడకు, నువ్వు శోకించకూడదు, నువ్వు దుఃఖించవలసిన వాడు కాదు. నీకు నీ సోదరులు శూరులు, లోకప్రసిద్ధి గల మహావీరులు. ఓ రాజా, నేను సాత్యకి నీకు సంతోషాన్ని చేకూరుస్తాం. ఈ విరాట ద్రుపదులు, దృష్టద్యుమ్నుడు, సేనలతో వచ్చిన ఈ రాజులందరూ నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నారు. దానిని గమనించు. వీరందరూ నీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఈ దృష్టద్యుమ్నుడు నీ మేలు కోరుకుంటూ ఉంటాడు. నీకిష్టమైన పనే చేస్తాడు. నీ సేనలను నడిపిస్తాడు. ఓ మహాబాహు, రణరంగంలో రాజులందరూ చూస్తూ ఉండగానే ఈ శిఖండిని భీష్ముడిని సంహరిస్తాడు, నమ్ము, ఇందులో సందేహం లేదన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు కృష్ణుడు వింటూ ఉండగా దృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. ఓ దృష్టద్యుమ్నా, నేను చెప్పేది విను, దాన్ని పాటించు. నువ్వు మా సేనాధిపతివి. నువ్వు వాసుదేవుడితో సమానమైన వాడువు. పూర్వము కార్తికేయుడు దేవతలను సేనాధిపతి అయి వారిని విడిపించినట్లుగా నువ్వు కూడా పాండవులకు సేనాధిపతి అయి ఉన్నావు. మమ్మల్ని నడిపించు అని చెప్పాడు. ఆ మాటలు విని మహారథులైన రాజులందరూ ఎంతో ఆనందించారు. భళా భళా అంటూ వారు ధర్మరాజు అభినందించారు. తర్వాత ధర్మరాజు మళ్ళీ దృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. ఓ వీరా, విక్రమించు, కౌరవులను చంపు. నేను, భీముడు, కృష్ణుడు, నకుల సహదేవులు, ద్రౌపదీపుత్రులు, ఇంకా ఇతర రాజులు కవచాలని ధరించి అందరూ మేము వెంట వస్తాం అన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు అందరినీ ఆనందింపజేస్తూ ఇలా అన్నాడు. ఓ మహారాజా, ఈశ్వరుడు నన్ను ద్రోణుడి వధకై పుట్టించాడు. నువ్వు కంగారు పడకు. నేటి యుద్ధంలో నేను భీష్ముణ్ణి, కురుపుణ్ణి, ద్రోణుణ్ణి, శల్యుణ్ణి, జయత్రతుణ్ణి, గర్వించిన ఇతర రాజులను ఎదిరిస్తానన్నాడు. ఆ మాటలు విని పాండవ సేనలోని వీరులందరూ సింహనాదాలు చేశారు. ఆ మాట విని ధర్మరాజు ఇలా అన్నాడు. ఓ సేనాపతి, క్రౌంచారుణం అనే వ్యూహం సకల శత్రువులకు సంహరిస్తుంది. పూర్వం జరిగిన దేవాసుర సంగ్రామంలో బృహస్పతి ఆ వ్యూహాన్ని ఇంద్రుడికి చెప్పాడు. అది శత్రువులను నాశనం చేస్తుంది. కనుక దానిని ఈరోజు నిర్మించు. ఈ వ్యూహాన్ని ఇంతకుముందు ఎవరూ చూడలేదు. కనుక కౌరవులు, సకల రాజులు దాన్ని ఈరోజు చూస్తారు అన్నాడు. ఇలా ధర్మరాజు దృష్టద్యుమ్నుడికి చెప్పాడు. దృష్టద్యుమ్నుడు ఆ ప్రకారంగానే ప్రాతకాలంలోనే వ్యూహాన్ని నిర్మించాడు.
ఆ వ్యూహానికి ముందు భాగంలో అర్జునుడిని నిలబెట్టాడు. అప్పుడు అర్జునుడి ధ్వజం అద్భుతంగానూ మనోహరంగానూ ఉంది. అది సూర్య మార్గంలో రెపరెపలాడుతోంది. ఇంద్రుడు ఆజ్ఞ ప్రకారంగా దానిని విశ్వకర్మ తయారు చేశాడు. దాని చుట్టూ ఇంద్రధనస్సులలాగా రకరకాల పతాకాలు శోభిస్తున్నాయి. ఆ ధ్వజ ఆకాశంలో సంచరించే పక్షిలాగా నిరాధారంగా నిలబడి ఉంది. కదులుతున్న గంధర్వ నగరంలాగా కనిపిస్తుంది. రథాలు సంచరించే మార్గంలో అది నృత్యం చేస్తున్నట్లుగా ఉంది. అది రత్నాలతో కూడి ఉంది. దానితో అర్జునుడితో పాటు ధ్వజము శోభిల్లుతూ ఉన్నారు. మేరు పర్వతం సూర్యుల కలయిక పరస్పరం శోభను కూర్చినట్లుగా అర్జునుడు ధ్వజముల కలయిక కూడా శోభ చేకూరుస్తుంది. ఆ వ్యూహంలో ద్రుపదుడు మహాసేనతో కలిసి శిరస్థానంలో ఉన్నాడు. కుంతిభోజుడు, దృష్టకేతువు దానికి కన్నులాగా ఉన్నారు. అంత పెద్ద వ్యూహం, అంటే దాశారుణులు, దాశేరక గణాలతో కలిసి అన్ని గణాలు ఉన్నాయి అక్కడ. అనూపకులు, కిరాతకులు ఆ వ్యూహానికి కంఠస్థానంలో ఉన్నారు. అంత పెద్ద వ్యూహం రచన చేశారు. ధర్మరాజు పటచ్చరులు, పౌండ్రులు, పౌరవకులు, నిషాదులతో కలిసి ఆ వ్యూహానికి పృష్ఠస్థానంలో నిలబడి ఉన్నారు. భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు రెక్కలుగా ఉన్నారు. ఆ వ్యూహానికి కుడిరెక్కగా ద్రౌపదీపుత్రులు అభిమన్యుడు, సాత్యకి, పిశాచులు, దారాదులు, పౌండ్రులు, కుండీవిషులు, మారుతులు, ధనుకులు, తణంగుడు, పరతణంగుడు, బాక్లీకులు, తిత్తిరులు, చోళులు, పాండ్యులు మొదలైన వీరులందరూ నిలబడ్డారు. ఆ వ్యూహానికి ఎడమ రెక్కగా అగ్నివేశులు, హుండులు, మాలవులు, దానభారులు, శబరులు, ఉద్భసులు, వత్సులు, నాకులులు, నకులుడు, సహదేవుడు నిలబడ్డారు. ఆ వ్యూహానికి శిరస్థానంలో 1,00,000, పృష్ఠభాగంలో 10,20,000, మెడభాగంలో 1,70,000 రథాలు నిలబడి ఉన్నాయి. ఆ వ్యూహానికి గల పక్షాల్లోనూ, రెక్కల అగ్రభాగాల్లోనూ, వెంట్రుకల గల భాగాలలోనూ ఏనుగులు కొండల్లాగా తిరుగుతున్నాయి. అంటే ఏనుగులు కొండల్లాగా తిరుగుతున్నాయి. వాటి చుట్టూ సైనికులు ఉన్నారు. విరాటుడు, కేకేయులు జగన స్థానంలో ఉండి రక్షిస్తూ ఉన్నారు. ఆ వ్యూహాన్ని మొత్తం రక్షించటానికై కాశీరాజు శైబ్యుడు 30,000 రథాలతో నిలబడి ఉన్నాడు చుట్టూ. ఈ విధంగా పాండవులు మహావ్యూహాన్ని రచించారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రినే నిలబెట్టేశారు. రాత్రి పగలు నిద్ర లేదు వీళ్ళకి. ఎదురు చూస్తున్నారు. కవచాలు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. పాండవ పక్షంలోని తెల్లని గొడుగులు ఆదిత్యవర్ణంలో నిర్మలంగా ఉన్నాయి. అవి ఏనుగుల మీద, రథాల మీద ఉండి శోభిస్తూ ఉన్నాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51వ అధ్యాయం. ఇక వాళ్ళ వ్యూహం చేస్తే వీళ్ళ వ్యూహం ఎట్లా ఉందో చూస్తాం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, పాండవులు క్రౌంచ వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహాన్ని అర్జునుడు రక్షించాడు. అది భేదించటానికి వీలు లేకుండా ఉంది. భయంకరంగా ఉంది. ఆ క్రౌంచ వ్యూహాన్ని చూసి నీ పుత్రుడైన దుర్యోధనుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ కృపుడు, శల్యుడు, సోమదత్తి, వికర్ణుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు మొదలైన సోదరులు, యుద్ధానికి వచ్చిన ఎందరో శూరులు ఉల్లాసపరుస్తూ ఇలా అన్నాడు. ఓ వీరులారా, మీరందరూ రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.